హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా కొత్త మొబైల్ పర్చేజ్ చేసినప్పుడు మీ జీమెయిల్ ఐడితో ప్లేస్టోరు, యూట్యూబ్ అన్నీ అయితే లాగిన్ అయి ఉంటారు. కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు కావచ్చు, లేకుంటే మీ ఫ్రెండ్ కావచ్చు, లేకుంటే మీ కొలీగ్ కూడా కావచ్చు, సెకండరీ మెయిల్ ఐడితో మీరైతే లాగిన్ అయి ఉండొచ్చు. సో అప్పుడు వాళ్ళకు వచ్చే మెయిల్స్ మీ మెయిల్లో కనపడడం, మీ మెయిల్స్ వాళ్ళ మెయిల్లో కనపడడం, ఇలా కొద్దిగా చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో నేను మీకు కావాల్సిన జీమెయిల్ మాత్రమే ఉంచుకొని మిగతా అకౌంట్లన్నీ కూడా ఎలా రిమూవ్ చేయాలనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కిందకు వెళ్తే గూగుల్ అని ఉంటుంది. ఇక్కడ మీ పేరు పక్కన యారో మార్క్ ఒకటి ఉంటుంది. సింపుల్గా దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీ మెయిల్ ఐడి కాకుండా ఎన్ని మెయిల్ ఐడీలు మీకు కనెక్ట్ అయినాయో మొత్తం ఇక్కడైతే చూపిస్తుంది. కింద మేనేజ్ అకౌంట్స్ ఆన్ ది డివైస్ ఉంటుంది. సింపుల్గా దాని మీద ట్యాప్ చేస్తే మీ జీమెయిల్ ఐడి ఉంచుకొని మీరు ఏదైతే వద్దనుకున్నారో ఆ జీమెయిల్ ఐడి మీద సింపుల్గా ట్యాప్ చేస్తే రిమూవ్ అకౌంట్ ఉంటుంది. సో రిమూవ్ అకౌంట్ మీద కొట్టగానే ఈ మెయిల్ ఐడి అయితే మన ఫోన్ నుంచి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా వెంటనే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.